హలో ఫ్రెండ్స్, నేను అన్సుషాన్ లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం ఫిల్టర్ గ్యాలరీ గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఫోటోషాప్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేయొచ్చు. మీరు స్క్రీన్ మీద చూసినట్టు నేను ఈ ఇమేజ్లో ఒక ఎఫెక్ట్ యాడ్ చేశాను. మన హౌస్లో గోడ మీద వాల్పేపర్ లాగా ఇది కొంచెం అలాంటి ఎఫెక్టే. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఆ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేస్తానో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది నా ఒరిజినల్ పిక్చర్. నేను ఈ ఇమేజ్ మీద ఆ ఎఫెక్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఫిల్టర్ ఎఫెక్ట్తో ఈ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో నేర్పిస్తాను. రండి చూద్దాం. ఫిల్టర్ గ్యాలరీ నుంచి మనం ఎఫెక్ట్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు అది ఎలా చేస్తారు? ఫిల్టర్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ గ్యాలరీ ఉంటుంది. దీన్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. ఒక హోల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా గైస్? చూడండి, ఈ ఎఫెక్ట్ని మొజాయిక్ టైల్స్ అని అంటారు. ఓకేనా గైస్? మనం అవి ఇక్కడ యాడ్ చేసాం. జూమ్ అవుట్ చేద్దాం. చూడండి, ఎఫెక్ట్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. దీన్ని ఎలా యాడ్ చేశాను? సో ఇక్కడ డిఫరెంట్ లైబ్రరీస్ ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ లైబ్రరీ ఓపెన్ చేశాను. దాన్ని టెక్స్చర్స్ అని అంటారు. టెక్స్చర్లో మొజాయిక్ టైల్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా గైస్? మొజాయిక్ టైల్స్ యూజ్ చేసి ఆ ఎఫెక్ట్ యాడ్ చేసాం. ఓకే, ఇక్కడ నుంచి మీరు మొజాయిక్ టైల్ సైజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. విడ్త్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. లైటెన్గా డార్కెన్గానే ఇలా చేయొచ్చు. వాల్పేపర్ టైప్ ఎఫెక్ట్ ఇవ్వాలని అనుకుంటే ఇలా. మొజాయిక్ టైల్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి. వీటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ అనేది ఉంది, అదే గ్రెయిన్. చూడండి, ఇమేజ్ మీద అలాంటి డాట్స్ వస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉంచి మీరు చేంజెస్ చేసి డైరెక్ట్గా ఎడిట్ చేయొచ్చు. ఓకేనా గైస్? మీరు ఎఫెక్ట్ మీద క్లిక్ చేయడమే. మీరు క్లిక్ చేయగానే ఇమేజ్ మీద ఎఫెక్ట్ అప్లై అయిపోతుంది. ఇక్కడ నుంచి ఎడిట్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ యాడ్ చేశాను, ఫోటో కాపీ. దీనిలో ఇలా చేంజెస్ చేయొచ్చు. చూడండి, మీరు ఇమేజ్లో ఏదైనా పోర్షన్ని హైలైట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఈ ఎఫెక్ట్ని యూజ్ చేయొచ్చు. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్ అప్లై అయ్యింది. సో ఇది మన ఫిల్టర్ గ్యాలరీ. దీని యూజ్తో మనం ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. ఫిల్టర్ గ్యాలరీలో ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ని మీరు ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. బ్రోచర్స్, మ్యాగజైన్స్, వీటిలో ఎందులో అయినా వాడుకోవచ్చు. ఓకేనా గైస్? మీకేమైనా క్వైరీస్ ఆర్ కామెంట్స్ కానీ ఉంటే వీడియో కింద ఉన్న డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా మీరు మీ ఫెలో లర్నర్స్కి కనెక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి డిస్కస్ చేసుకోగలుగుతారు. ఇంకా మా టీం కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.